హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఫాస్ట్గా టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందుకు వెళ్ళడానికి మరియు హైటెక్గా ఉండడానికి గ్యాడ్జెట్స్ అవసరం అయితే ఉంటుంది. ఇలాంటివే కొన్ని అమేజింగ్ గ్యాడ్జెట్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, క్వెన్ ఈ-బైక్. ఈ ఈ-బైక్ని అయితే మీరు మీ డైలీ లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళి వచ్చే పర్పస్కి అయితే యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ బైక్ మీ రైడింగ్ స్టైల్ బట్టి మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటుంది. దీంట్లో ఉన్న సెన్సార్ హెల్ప్ వల్ల ఇది ఇలా చేస్తుంది. దీనివల్ల మీరు దీన్ని నడుపుతుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని పవర్ మోటార్ వల్ల ఈ బైక్ 25 km/h అయితే స్పీడ్ వెళ్తుంది. అది కూడా 0.5 సెకండ్లో. దీంట్లో అయితే మీకు ఏం తక్కువగా అనిపించదు. దీని బ్యాటరీ అయితే దీని ఫ్రేమ్లో ఉంటుంది. దాన్ని ఛార్జింగ్ చేయడానికి మీరు దాన్ని ఈ బైక్ నుండి తీసి వేరేగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అయితే మీరు ఎలాంటి రోడ్డు మీదైనా నడపవచ్చు. దీని స్పెషల్ ఫ్రంట్ సస్పెన్షన్స్ వల్ల ఈ బైక్ ప్రతి సర్ఫేస్ మీద స్మూత్గా రైడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని మీరు సిటీలో రైడ్ చేస్తుంటే ఎక్కువగా ఫోర్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. దీని పెడల్ అసిస్టెంట్ తో మీరు దీన్ని ఈజీగా నడపవచ్చు. ఈ బైక్ మీకు ఎప్పటి వరకు ఎలక్ట్రికల్ పవర్ అవసరం ఉంటుందో అప్పటి వరకు ఇది ఎలక్ట్రికల్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒక మంచి ఈ బైక్ కావాలనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 2, పల్స్. గైస్, మనం మన ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే మధ్య మధ్యలో మనం మన స్మార్ట్ ఫోన్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ల్యాప్టాప్లోని వర్క్ మీద ఇంట్రెస్ట్ అయితే పోతుంది. ఒకేసారి 2 డిఫరెంట్ డివైస్ని యూజ్ చేస్తే మనం ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి ఫోన్ని యూజ్ చేయడం లేదా ల్యాప్టాప్ని యూజ్ చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ రెండింటిని మీరు ఎదురుగా ఉంచుకొని ఒకేసారి యూజ్ చేయడానికి ఈ పల్స్ని యూజ్ చేయవచ్చు. ఇది ఒక చిన్న మ్యాగ్నెటిక్ గ్యాడ్జెట్ హోల్డర్. దీంట్లో మీరు మీ స్మార్ట్ ఫోన్ని పెట్టవచ్చు. మీ ల్యాప్టాప్ పక్కన ఒకేసారి 2 స్క్రీన్స్ మీ ఎదురుగా ఉంటే వాటితో వర్క్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కంప్లీట్లీ ఫోకస్ కూడా మీ వర్క్ మీదనే ఉంటుంది. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి దీంట్లో మీ స్మార్ట్ ఫోన్ని పెట్టి దాన్ని మీరు మీ కంఫర్ట్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే యూజ్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఇది సైజులో కూడా చాలా చిన్నగా ఉంటుంది. దానివల్ల మీరు దీన్ని క్యారీ చేయడానికి ఎక్స్ట్రా స్పేస్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఈ పల్స్ హెల్ప్తో మీరు ల్యాప్టాప్ మరియు స్మార్ట్ ఫోన్ రెండింటి స్క్రీన్ హెల్ప్తో ఒకేసారి వర్క్ చేయవచ్చు. దీనివల్ల మల్టీ టాస్కింగ్ చాలా ఈజీగా అవుతుంది. నెంబర్ 3, ఓవర్ పెన్ 2.0. ఫ్రెండ్స్, పెన్స్ రాయడానికి యూజ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఈ పెన్ని చూడండి గైస్, ఇది రాయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇది గ్రావిటీకి కూడా ఎగనిస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే నార్మల్ పెన్ని ఏదైనా టాబ్లెట్ మీద లేక ఎక్కడైనా పెట్టి అది గ్రావిటీ వల్ల ఫోర్స్ మీద హారిజాంటల్లీ ఉంటుంది. కానీ ఓవర్ పెన్ 2.0 గాల్లోనే ఉంటుంది. అది కూడా 23.5 యాంగిల్లో పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా దీన్ని ట్విస్ట్ చేస్తే ఇది ఫ్లూయిడ్ కైనెటిక్ మోషన్ చేస్తుంది. అంటే చాలా స్మూత్లీ స్పిన్ చేస్తుంది. ఇది చేసేటప్పుడు ఇది చాలా ఆసమ్ గా అనిపిస్తుంది. దీన్ని మీరు ఒకవేళ మీ డెస్క్ మీద పెడితే దానివల్ల మీరు దీన్ని మధ్య మధ్యలో స్పిన్ చేస్తూ మీరు రిలాక్స్ కూడా అవ్వవచ్చు. దీని డిజైనింగ్ కూడా చాలా అమేజింగ్ గా ఉంటుంది. దీని క్యాప్ కూడా మ్యాగ్నెటిక్ గా ఉంటుంది. దీని క్యాప్ ఈ పెన్ ముందు పెడితే ఈ పెన్ దానికి అదే ఫిట్ చేసుకుంటుంది. ఈ అన్ని ఫీచర్స్ తో పాటు ఈ పెన్ రాయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓవరాల్ గైస్, పెన్ తో మీరు మీ వర్క్ తో పాటు మధ్య మధ్యలో మీరు యూజ్ చేసి మీరు రిలాక్స్ కూడా అవ్వవచ్చు. నెంబర్ 4, మ్యాన్టేజ్. ఒకవేళ మీరు ల్యాప్టాప్ని యూజ్ చేస్తే ల్యాప్టాప్ స్టాండ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు ల్యాప్టాప్ స్టాండ్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. అలా ఉండడం వల్ల దాన్ని మనతో ఎక్కడికైనా తీసుకువెళ్ళలేము. ఈ గ్యాడ్జెట్ మీకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. ఈ గ్యాడ్జెట్ ఒక చిన్న సైజ్ ల్యాప్టాప్ స్టాండ్. దీని సైజుని చాలా చిన్నగా చేసి మీ పాకెట్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా ఫోల్డబుల్గా ఉంటుంది. ల్యాప్టాప్ ఒక ఎలాంటి డివైస్ అంటే దీని పోర్టబిలిటీ కోసం తయారు చేశారు. కానీ ల్యాప్టాప్తో పాటు స్టాండ్ని తీసుకువెళ్ళలేకపోతే దానివల్ల యూజ్ ఏముంటుంది? మ్యాన్టీస్ కంప్లీట్లీ ఫోల్డ్ అవుతుంది. దీన్ని అయితే మీరు ఈజీగా క్యారీ చేయవచ్చు. అది కూడా పాకెట్లో. మీకు ఎక్కడైనా ల్యాప్టాప్ స్టాండ్ అవసరం వస్తే సింపుల్లీ దీన్ని మీరు అన్ఫోల్డ్ చేసి మీరైతే యూజ్ చేయవచ్చు. దాని మీద మీరు ల్యాప్టాప్ని పెట్టి కంఫర్టబుల్గా వర్క్ చేయవచ్చు. ఇది చిన్నవాటితో పాటు పెద్ద సైజులో ఉండే ల్యాప్టాప్ని కూడా ఈజీగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది. గైస్, ఈ ఫోల్డబుల్ ల్యాప్టాప్ స్టాండ్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నెంబర్ 5, ఫోటాన్. ఒకవేళ మీరు ఏదైనా పిక్నిక్ కి వెళ్ళారనుకో, లేక ఏదైనా అడ్వెంచర్ ట్రిప్ కి వెళ్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండకపోతే కానీ మీరు మీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాల్సి వస్తే కానీ మీ ఫోన్లో బ్యాటరీ అయిపోతే అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఫోటాన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ డివైస్ సోలార్ పవర్ని యూజ్ చేసుకుంటుంది. దాని ద్వారా మీ ఫోన్ని ఛార్జ్ చేయవచ్చు. ఎందుకంటే సోలార్ పవర్ ఒక న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఇది ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో ఉంటుంది. ఫోటాన్లో ఉన్న ఇన్బిల్ట్ బ్యాటరీస్ దానికి అదే ఛార్జ్ అవుతుంది. అలాగే మీకు ఎప్పుడైతే పవర్ అవసరం ఉంటుందో ఇది మీకు పవర్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇదైతే వ్యాలెట్ సైజులో ఉంటుంది. దీన్ని మీరు మీ బ్యాక్ ప్యాక్లో లేక పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. కేవలం మీరు కొంచెం సేపు దీన్ని సన్లైట్లో పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల ఇది ఛార్జ్ అవుతుంది. దాన్ని మీరు మీ స్మార్ట్ ఫోన్ని ఛార్జ్ చేయడానికి యూజ్ చేయవచ్చు. ఎక్కువ అడ్వెంచర్ ట్రిప్స్కి వెళ్ళే వారికి అయితే ఈ ఫోటోన్ బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 6, 360 వీడియో డోర్ బెల్ X3. గైస్, స్మార్ట్ ఫోన్ డోర్ బెల్ గురించి మాట్లాడితే
అదే వేరే స్మార్ట్ డోర్ బెల్ని ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. అదే 360 డోర్ బెల్ని ఇన్స్టాల్ చేయడానికి కొన్ని సెకండ్స్ పడుతుంది. ఇది ఒక వీడియో డోర్ బెల్. దీంట్లో మనకు 5 MP HD కెమెరా ఉంటుంది. ఇది ప్రతి డీటెయిల్స్ ని క్యాచ్ చేస్తుంది. ఒకవేళ మీరు మీ డోర్ దగ్గరికి ఆ పర్సన్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీరు ఈజీగా చూడవచ్చు. దీంట్లో డేలో అయితే దీని ఇమేజ్ క్వాలిటీ అయితే అవసరంగా ఉంటుంది. ఈవెన్ నైట్ టైంలో కూడా ఇది మీకు చాలా షార్ప్ వ్యూని అయితే ఇస్తుంది. దీని ఇంకొక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్ ఏమిటంటే ఇది మోషన్ ని డిటెక్ట్ చేస్తుంది. దీని మోషన్ డిటెక్టర్ రేంజ్ 30 feet వరకు అయితే ఉంటుంది. అలాగే దీని అడ్వాన్స్డ్ రేంజ్ సెన్సార్ హెల్ప్ తో వీటన్నిటి కరెక్ట్ గా మీరు మానిటర్ చేయవచ్చు. దీనిలోని ఉమెన్ డిటెక్షన్ అలర్ట్ వల్ల ఎవరైనా అన్నోన్ పర్సన్ వస్తే అది డిటెక్ట్ చేసి మీకు వెంటనే అలర్ట్ ని పంపిస్తుంది. ఒకవేళ మీరు బిజీగా ఉన్నా ఎవరైనా పర్సన్ మీ ఇంటికి వస్తే వాళ్ళతో మీరు డైరెక్ట్ గా దీంతో మాట్లాడవచ్చు. దీంట్లో ఉండే AI వల్ల ఇది మిమ్మల్ని మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ ని గుర్తిస్తుంది. ఒక డోర్ బెల్ తో మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది ఒక ఎలాంటి డోర్ బెల్ అంటే ఇది మీ ఇంటి సెక్యూరిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది. గైస్ ఈ వీడియో మీకు నచ్చితే